పుష్కలంగా ఉన్నాయి. అది ఆ తర్వాత నిదానంగా వాళ్ళలో ఎవరికైనా కొంచెం మూడు వస్తే కనుక వాళ్ళు ఒక చిన్న ఇండస్ట్రీ పెడతారు ఇంట్లో, పేపర్లు తయారు చేసేది, ఇస్త్రాకులు తయారు, అలాగా పారిశ్రామికవేత్తలు అవుతారు. అలాగే మానవ వనరులు దొరుకుతారు మనకి ఇక్కడ. అంటే మనం పెడుతున్న కార్పొరేట్ కంపెనీలకి, బడా బడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కి మానవ వనరుల కారణంగా ఇక్కడ భవిష్యత్తులో రారు, ఇప్పటికే రావడానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకని ఒరిస్సా పెడుతున్నారు, ఎందుకని తమిళనాడు పెడుతున్నారు, ఎందుకు బీహార్ పెడుతున్నారు, దొరుకుతున్నారు. మన దగ్గర దొరక్క ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మానవ వనరులు ఉంచాలంటే మనం చదువుకి ఫీజులు కట్టకూడదు, తద్వారా డబ్బులు మిగిలితే రోడ్లు వేద్దాం. రోడ్లు వేస్తున్నారు కదా, మరి ఆ ఫీజులు ఆపబట్టినే కదా. నేను ఇంత ముందు ఒకసారి మీకు గతంలో జగన్ ఇష్యూలో డిబేట్ చేసినప్పుడు రోడ్డు వేయట్లేదు ఎందుకన్నప్పుడు నేను చెప్పా, ఒక్కసారి ప్రజలందరూ నాకు ఒక్క ఏడాది పాటు మాకు ఏ పథకాలు వద్దండి అని చెప్పానండి. రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క రోడ్డు కూడా ఖాళీ ఉండదు, అన్ని రోడ్లు వేసేయచ్చు. ఏడాదికి 45,000 కోట్లు, మంచి సోలార్ వీధి లైట్లు పెట్టొచ్చు, అందంగా 45,000 కోట్లు ఒక్క ఏడాది మాకు ఏ డబ్బులు వద్దయ్యా నువ్వు చెయ్యానండి. జగన్ మొత్తం కనుక రోడ్లు వేసేయకపోతే అడగండి అన్న నేను, నీకు గుర్తుంటే కదా. ఇప్పుడు ఏంటి, అడగకుండానే వీళ్ళు పథకం ఆపి రోడ్లు వేస్తున్నారు, అది డైవర్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళ పాపం రోడ్డును పడుతున్నారు స్టూడెంట్స్.